జనరల్ ధీరజ్ సేఠ్ భారతదేశపు 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అంటే సేనావాహినుల అధినేతగా, అధినాయకుడిగా, సేనాధినాయకుడిగా నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఆయన ఒక కొత్త సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ సూత్రం పేరే విజయ్. విజయాన్ని కాంక్షిస్తూ, ఎటువంటి యుద్ధం జరిగినా భవిష్యత్తులో విజయాన్ని కాంక్షిస్తూ చేసేటటువంటి వ్యూహమే ఈ విజయ్. ఈ విజయ్ గురించి ఈరోజు రాకాలోకంలో మనం చర్చిద్దాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జనరల్ ధీరజ్ సేఠ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా, 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ బాధ్యతలో రాగానే ఆయన ముందున్నటువంటి రకరకాల సవాళ్ళు, ప్రపంచంలో యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి, యుద్ధాల పరిస్థితులు మారుతున్నాయి, యుద్ధాల స్వరూప స్వభావాలు మారుతున్నాయి. గతంలో లాగా యుద్ధం అంటే ఒక దేశం ఇంకొక దేశం మీద దొమ్మిలాగా, ముఖాముఖిలాగా యుద్ధం కాకుండా రకరకాల పద్ధతుల్లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్, లీగల్ వార్ఫేర్, వీటితో పాటు పురాతన యుద్ధ పద్ధతులు, డ్రోన్లు, రకరకాల వ్యూహాలు వచ్చి యుద్ధం యొక్క స్వరూప స్వభావాలు మారుతున్నాయి. ఈ మారుతున్న కాలంలో కొత్తగా ఎదురవుతున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని భారత ఆర్మీకి విజయ్ అనేటటువంటి విజయ సూత్రాన్ని ఆయన ముందుంచారు. ఈ విజయ్ ఏమిటి? ఈ విజయ్లో నిజానికి యుద్ధమంతా కూడాను మన యుద్ధంలో మన సైన్యంలో ఉండేటటువంటి వివిధ విభాగాలు సమన్వయంతో ఎలా పనిచేయాలి, మనకున్నటువంటి స్థానిక సామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఆయుధాల తయారీ దగ్గర నుంచి ఆయుధాల రూపకల్పన దాకా ఇదంతా కూడాను స్థానిక మేధస్సుతో ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మొత్తము ఆర్మీని 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయటం, ఇది ఈ విజయ్ ఫార్ములా లక్ష్యం. ఇందులో వి అని ఏదైతే ఉందో, ఈ వి మొట్టమొదటిది విజిలెన్స్. విజిలెన్స్ అంటే అప్రమత్తత, నిరంతర జాగరూకత. రానున్నటువంటి రకరకాల సవాళ్ళు, సుదీర్ఘమైనటువంటి భూ సరిహద్దు, అంతకన్నా సుదీర్ఘమైనటువంటి సముద్ర మార్గాల సరిహద్దు, యావత్ దేశానికి సంబంధించి అంతర్గత బాహ్య శత్రువులు, మన శత్రువుల కదలికలు, మన దేశం యొక్క సార్వభౌమత్వానికి, అఖండత్వానికి వచ్చేటటువంటి సవాళ్ల విషయంలో అఖండ సావధానత, అత్యంత జాగరూకత, ఇదే విజిలెన్స్. అంటే శత్రు కదలికలపైన నిరంతర నిఘా, దానికి అనుగుణంగా మన వ్యూహాలని, ప్రతివ్యూహాలని నిర్మాణం చేసుకోవటము ఈ విజిలెన్స్ విజయ్లోని మొట్టమొదటి అక్షరం చెబుతున్నది. రెండవది ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్నోవేషన్ అంటే వినూత్నీకరణ చేయటం. పాత పద్ధతుల్లో యుద్ధం కాకుండా ఆధునిక పద్ధతుల్లో డ్రోన్ల యుద్ధం వచ్చింది. ఆర్మీనియా అజర్బైజాన్ యుద్ధంలో మొట్టమొదటిసారి టర్కిష్ బెరెక్టర్ డ్రోన్స్ని ఉపయోగించి బలమైనటువంటి ఆర్మీనియన్ ఆర్మీని అజర్బైజాన్ ఓడించగలిగింది, చావుదెబ్బ తీయగలిగింది. యుద్ధం మారిపోయింది. ప్రపంచం మొత్తంలో ఈరోజు యుద్ధంలో డ్రోన్ల వాడకము, రకరకాల ఇతర ఆధునిక ఆయుధాల వాడకము, జామింగ్ వస్తోంది, సైబర్ వార్ఫేర్ వస్తోంది. వీటన్నిటినీ కలిపి మన సైన్యం కూడా వినూత్నీకరించబడాలి. అదేవిధంగా దీని యొక్క మార్పు జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇది రెండవ ఫార్ములా. మొదటిది విజిలెన్స్, రెండవది ఇంటగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవది జాయింట్నెస్ ఆఫ్ ఇంటగ్రేషన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిగతా మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతరేతర విభాగాలన్నీ కూడాను పూర్తి సమన్వయంతో, సమగ్ర వ్యూహంతో పనిచేయటం. అంటే కలిసి పనిచేయటం. ఆర్మీ వాటికి ఆర్మీ, నేవీ పాటుకి నేవీ, ఈ రకంగా కాకుండా కలిసి పనిచేయటము. ఒక్కొక్క క్షేత్రానికి అనుగుణంగా చైనా సరిహద్దుల్లో ఏ రకమైన వ్యూహం ఉండాలి, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలా ఉండాలి, బంగ్లాదేశ్తో డీల్ చేసేటప్పుడు ఏ రకంగా ఉండాలి, సముద్ర జలాల విషయంలో ఏ వ్యూహం అనుసరించాలి, ఈ రకంగా ఒకవైపు వికేంద్రీకరణ, థియేటరైజేషన్ జరగాలి. అదే సమయంలో ఈ మూడు ఫోర్సెస్ కలిసి కట్టుగా పనిచేయాలి. కాబట్టి జాయింట్నెస్ ఆఫ్ ఇంటగ్రేషన్, ఇది మూడవది విజయ్లో. మొదటిది విజిలెన్స్, రెండవది ఇన్నోవేషన్, మూడవది జాయింట్నెస్, నాలుగవది
ఏ ఫర్ ఆత్మనిర్భరత, ఆయుధాల తయారీ కానీ, ఆయుధాలపైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కావచ్చును, రకరకాల మనకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వదేశీ టెక్నాలజీతో ఆయుధాల తయారీ, ఈ విషయంలో ఆత్మనిర్భరత, ఇది 5వది. ఇది 4వది విజయ్ అన్న దానిలో ఏకి ఇది ప్రతీక. చిట్ట చివరిది అన్నిటికన్నా ముఖ్యమైనది వై. ఈ వై యోద్ధా ఫస్ట్, అంటే పోరాటంలో ఛాతీని ఎదురొడ్డి నిలబడేటటువంటి జవాను. జవాన్ యొక్క భద్రత, రక్షణ, అతనికి మానసిక స్థైర్యాన్ని నింపటము, అతనికి సైకలాజికల్గా అతనికి ధైర్యాన్ని నింపటము, అతని కుటుంబము వీటి పట్ల భరోసా కల్పించటము, ఇదంతా కూడాను యోద్ధా ఫస్ట్. మొట్టమొదట తన ఛాతీని ఎదురొడ్డి దేశరక్షణ కోసము ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమై, అవసరం అయినప్పుడు ప్రాణాన్నిచ్చి శత్రువుని కూడా చంపేటటువంటి పోరాటంలో ముందుండేటటువంటి సైనికుడి యొక్క బాగోగులు, వెల్ఫేర్, అతని యొక్క సామర్థ్య పెంపు, అతనికి టెక్నాలజీని అలవాటు చేయటము, అతనికి కొత్త ఆధునిక యుద్ధ పద్ధతుల పట్ల అవగాహన కల్పించడం, వీటన్నిటికీ మొదటి నుంచి ఉన్నటువంటి 4 సక్రమంగా పనిచేయాలంటే వై చిట్ట చివరిది యోద్ధా ఫస్ట్. యోద్ధ అంటే పోరాట వీరుడు. ఈ 5 ఫార్ములాలు ఆయన ఇస్తున్నారు. దీనిలో ఈ 5ంటిని సమగ్రంగా సమన్వయంగా పనిచేస్తేనే మన సైన్యంలో రావలసినటువంటి పరిణామ క్రమము మార్పు వస్తుంది. ఆధునిక యుద్ధ పద్ధతులు, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం తనను తాను మార్చుకోగలుగుతుంది. రానున్న రోజుల్లో రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. రాబోయే 20-30 సంవత్సరాల్లో యుద్ధ వ్యూహాల్లో వచ్చే మార్పు, యుద్ధ పద్ధతుల్లో వచ్చేటటువంటి మార్పు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విజయ్ ఫార్ములాని జనరల్ ధీరజ్ సేఠ్ ఆయన బాధ్యతల్ని చేపట్టినటువంటి మరుసటి రోజే ప్రకటించారు. ఈ 5 అంశాల్లో పనిచేయటమే భారత సైన్యము ఈ దిశగా ముందుకు వెళ్తుంది. తన పదవీ కాలం పూర్తయిన తరువాత కూడాను ఇదే ఫార్ములాని తీసుకుని ముందుకు వెళ్ళాలని, దీని ఆధారంగానే మన సైన్యం యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, ఆధునిక సైన్యంగా మారడం, దీనికోసం ఆయన ఈ విజయ్ అన్నటువంటి డాక్ట్రిన్ ఫార్ములాని ముందుకు తీసుకొచ్చారు. జనరల్ ధీరజ్ సేఠ్ వాస్తవానికి ఇన్ఫాంట్రీ డివిజన్కి కాకుండా ఆర్మర్డ్ కోర్కి చెందినటువంటి వారు. ఆర్మర్డ్ కోర్ అంటే ఈ క్యానన్స్, ఫిరంగులు, లాంగ్ రేంజ్ గన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటిది. ఈ ఆర్టిలరీ నుంచి ఆర్మీ చీఫ్ కావడం అనేది 1997లో చిట్ట చివరి ఆర్టిలరీ నుంచి వెళ్ళినటువంటి ఆర్మీ చీఫ్ వచ్చారు, జనరల్ శంకర్ రాయ్ చౌదరి, బెంగాల్కి చెందినటువంటి వారు. వారి తరువాత మళ్ళీ ఆర్టిలరీ డివిజన్ నుంచి ఆర్మీ చీఫ్ రాలేదు. కాబట్టి వీరు రావడం అంటే మనము యుద్ధాల్లో వాడేటటువంటి గన్స్ యొక్క ఆధునికీకరణ, మనం వాడేటటువంటి రకరకాల క్యానన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఆధునికీకరణ ఖచ్చితంగా జరుగుతుందని ఆశించవచ్చు. రానున్న రోజుల సవాళ్లకు భారత సైన్యాన్ని సంసిద్ధం చేయటం, ఇది ప్రస్తుతం మన సైన్యం ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. దీన్ని అధిగమిస్తే భారతదేశము ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఎదుగుతుంది. ఆ దిశగా వెళ్లేందుకు అద్భుతమైనటువంటి సైనికులు ఉన్నటువంటి, ఎలాంటి సాధనాలు లేకపోయినా అద్భుతంగా పోరాడగలిగేటటువంటి పటిమ ఉన్న సైనికులు మనకున్నారు. ఆ సైనికుడికి ఈ మిగతా 4 అంశాలు జోడించగలిగితే మన సైన్యం ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది. అదే ఈ విజయ్ డాక్ట్రిన్ యొక్క అసలు రహస్యం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బాగున్నట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో ఇలాంటి కంటెంట్ మీకు వినాలని, చూడాలని అనుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కితే మీకు నోటిఫికేషన్లు, కొత్త వీడియో చేయగానే నోటిఫికేషన్లు కూడా వస్తాయి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో చెప్పినట్టయితే నాకు కూడా విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుంది.